నీ గంపయు నీ పిండి పిసుకు తొట్టియు దీవించబడునుగాక. నీకు పొలములో దీవెన, నీకు ఇంట్లో దీవెన, నీకు వాష్రూమ్లో దీవెన, నీకు ఎక్కడ కిచెన్లో దీవెన అంటే అప్పుడు అబ్బా, మెరుపులు వస్తే, ఉరుములు వస్తే వద్దయ్యా వద్దు, ఈ బోధ మాకొద్దు, ఈ బోధ మాకొద్దు. మాకు ఎలాంటి బోధ కావాలి? ఆ చెవులకి ఇంపుగా, కమ్మగా, వినసొంపుగా, రక్తం కారే సంగతి కూడా అర్థం కానట్టుగా అట్లా ఉండాలయ్యా బోధ. మళ్ళీ స్టేటస్లో పెట్టుకోవడానికి కరెక్ట్గా లెంత్ కూడా ఉండాలి, నిడివి కూడా కరెక్ట్గా ఉండాలి. అట్లాంటి ఉపదేశం కావాలి మాకు. ఆయన మాట పంపితేనే కదా పడక మీద ఉన్న వ్యక్తి దిగ్గున లేచి నడిచింది. ఆయన మాట పంపితేనే కదా 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడే వ్యక్తికి జీవం కలిగింది, స్వస్థత కలిగింది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. ఆయన వాక్యం, ఆయన మాట శుద్ధ వంటిది, ఆయన మాట అగ్ని వంటిది. అగ్నిలో ఏ వస్తువు వేసినా తన స్వారూప్యములోకి మార్చుకుంటుంది. మనుషులు మాట్లాడితే మీరు చస్తారు, ప్రభు నీతో మాట్లాడితే నీవు బ్రతుకుతావు. ప్రభు నీతో మాట్లాడితే కృంగిన నీ జీవితాన్ని ఆయన పైకి లేవనెత్తుతాడు. ఆయన మాటలో అంత శక్తి ఉంది, ఆయన మాటలో అంత ప్రభావం ఉంది.